ఫస్ట్గా సేమియాలు చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను. పోపు పెట్టుకున్నాను అనమాట. సేమియాలు అండి ఇవి రుమాలి సేమియాలు. దీంతో కారపు సేమియాలు చేస్తున్నాను అనమాట. ఇవి రుమాలి సేమియాలు. ఒక చుట్ట సేమియాతో బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను. ఇది ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి. ఇది తర్వాత ఏమో ఉల్లిపాయలు, కరివేపాకు, మన ఉప్మా పోపే అండి. ఇక్కడ పసుపు, జీలకర్ర అండి. ఎక్కువ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేగాలి. ఒక టమాటా కూడా వేస్తానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాలు ఉంటాయి కదా, ఇవి వేసుకోవాలండి. వేయించుకోవాలన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు, తొందరగానే వేగిపోతుందండి. ఇది వేగిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటాం. వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు వేయకూడదు. కొద్దిగా వేసుకోవాలండి. సన్న సేమియాలు కాబట్టి ఇది తొందరగానే మెత్తబడిపోతుంది. కాబట్టి చూసి వేసుకోవాలి. బాంబే సేమియా అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. దీనికైతే చాలా తక్కువ నీళ్ళు అండి. చాలా తక్కువ నీళ్ళు. తొందరగా 5 నిమిషాలు అయిపోయి టిఫిన్ ఇది బ్రేక్ఫాస్ట్. అప్పటికప్పుడు మనము చేసుకోవచ్చు అనమాట. ఇలా కొత్తిమీర చల్లుకుంటున్నాను. అయిపోయింది. ఇది కొద్దిగా మగ్గి పెడితే అయిపోతుంది అనమాట. కొత్తిమీర వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు, లేకుంటే లేదు, స్కిప్ చేయొచ్చు అనమాట. ఇష్టం లేకపోతే ఒక 2 నిమిషాలు మూసి పెట్టేస్తే సరిపోతుందండి. ఇవ్వండి 5 నిమిషాల్లో అయిపోయింది. చూడండి వేడిగా ఇట్లా కాస్త జలతారలాగా వస్తుంది అనమాట. ఇలా చూడండి. ఇలా అదే ఎక్కువ నీళ్ళు వేసేసామంటే మెత్తబడిపోతుందండి. ఇప్పుడు ఇలా సేమియాలాగా జలతారలాగా బాగా వస్తుంది అనమాట. ఇలా చూడండి, ఇలా పొడిలాడుతూ బాగా వస్తుంది. దీంట్లో చివరిలో నిమ్మకాయ వేసుకోవచ్చు. తినేటప్పుడు అందులో నిమ్మకాయ వేసుకోవచ్చు అనమాట. అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. వేడి సేమియా రుమాలి సేమియా ఉప్మా రెడీ. వస్తా ఇంకొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. కొత్తిమీరకి ఏమి రెస్ట్రిక్షన్ లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాంబే సేమియా కంటే ఈ రుమాలి సేమియాతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేసేటప్పుడు వేయించుకున్న తర్వాత చల్లనీళ్ళు వేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లనీళ్ళు వేయకూడదు. పౌడర్ సేమియాలు వేడి నీళ్ళే వేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.